సింహరాశి వారికి ఆగస్టు 10వ తేదీ ఆదివారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే అనుకూలంగా ఉంటుంది, అలాగే వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా రేపటి రోజున ఉండబోతున్నాయో తెలుసుకుందామండి. సింహరాశి వారికి తప్పకుండా రేపటి రోజున ఒక వ్యక్తి మీ కాళ్ళ దగ్గరకు రాబోతున్నారు. మరి ఆ వ్యక్తి ఎవరు? రేపటి రోజున మీ జీవితంలో ఎలాంటి ఫలితాలు చోటు చేసుకోబోతున్నాయి, ఏ దేవతారాధన చేస్తే మీకు రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది, వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అలాగే కుటుంబ పరంగా రేపటి రోజున మీ జీవితంలో ఏం జరగబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి సింహరాశి వారు ఎవరైనా సరే మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఇంకొంతమందికి షేర్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. ఈ రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి అనేది చాలా దివ్యమైనటువంటి యోగం కలిగినటువంటి రాశి అని చెప్పుకోవచ్చండి. వీరికి కొత్త ప్రారంభానికి ఒక గొప్ప రోజుగా రేపటి రోజున మారబోతుంది. అంటే మీకు గత కొంతకాలంగా వీడనటువంటి చిక్కుముడులు అలాగే సమస్యలు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయండి. మీ పనిలో ఒక మంచి సక్సెస్ అనేది మీకు తప్పకుండా కలగబోతుందని చెప్పుకోవాలి. ఇక ఈ రాశివారు ఎన్నిసార్లు ప్రయత్నించినప్పటికీ కూడా నిరాశ చెందినటువంటి ఒక పని అయితే రేపటి రోజున అసంపూర్తిగా చాలా రోజుల నుంచి ఇక ఇది వేస్ట్ అని చెప్పి మీరు అనుకుంటున్నటువంటి పని రేపటి రోజున మీకు తప్పకుండా విజయవంతంగా మారడానికి సమయం అనేది ఆసనం కాబోతుందని చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా కల కాదండి, నిజంగా రేపటి రోజున మీరు అనుకున్న పని తప్పకుండా పూర్తి అవుతుందన్నమాట. ఎన్నో రోజుల నుంచి మిమ్మల్ని మానసికంగా వేధిస్తున్నటువంటి ఆ సమస్యలు తగ్గుముఖం పట్టడం మీరు తప్పకుండా చూస్తారు. రేపటి రోజున మీకు వీలుంటే తప్పకుండా నల్ల కుక్కకు ఏదైనా కానీ ఒక చిన్న రొట్టె ముక్కను పెట్టడానికి మీరు ట్రై చేయండి. అలాగే గోవుకి అంటే ఆవుకి ఆహారాన్ని తప్పకుండా తినిపించండి. మీకు ఎదురైనటువంటి సమస్యలన్నీ శనిదేవుడి యొక్క అనుగ్రహంతో మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ దురదృష్టపు నీడ లాంటి ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి సమయం కానీ తొలగిపోతుందండి. అలాగే ఉట్టిగా రొట్టె ముక్కను పెట్టడమే కాకుండా శని భగవానుడికి యొక్క నామాన్ని కూడా తలుచుకోవడం మంచిది. ఓం శం శనీశ్వరాయ నమః అనేటువంటి నామాన్ని తప్పకుండా 11 సార్లు కానీ 21 సార్లు కానీ 108 సార్లు కానీ తప్పకుండా మీరు పఠించడం మంచిది. అలాగే కొంతమంది పైన అంటే స్నేహితులుగా నటించేటువంటి కొంతమంది వ్యక్తులను మీరు రేపటి రోజున మీరు తప్పకుండా తెలుసుకుంటారండి. అంటే ఆ వ్యక్తులు మీ మీద చాలా రోజుల నుంచి అసూయను పెంచుకొని వారు ఏంటంటే మీ యొక్క ఆర్థిక వృద్ధిని చూసి లేదంటే మిమ్మల్ని ఏదైనా తప్పుదారి పట్టించడానికి చాలా రోజులుగా ప్రయత్నిస్తూ ఉంటారనమాట. కాబట్టి మీరు ఏదైనా విజయం సాధిస్తే వారు భరించలేకపోతున్నారు. కాబట్టి రేపటి రోజున వ్యక్తులు ఏంటనేది మీకు రేపటి రోజున తప్పకుండా అర్థమవుతుంది. మీ వ్యక్తిగత నిర్ణయాలు అలాగే మీ వ్యక్తిగత విషయాలు వారితో ఎట్టి పరిస్థితుల్లో కూడా పంచుకోకూడదు. కష్టమైనటువంటి మార్గాల్లో మీరు బాగా నడిచారు, కానీ ఇప్పుడు మాత్రం మీ జీవితంలో పువ్వులు అనేది వికసించబోతున్నాయండి అనేది చెప్పుకోవచ్చు. కొంతమంది నిర్లక్ష్యం వారు కూడా అంటే మీ పట్ల నిర్లక్ష్య భావం చూపించి మిమ్మల్ని నలుగురిలో కొంచెం తక్కువ చేసి చూసిన వారు కూడా మీరు తప్పకుండా మీ ముందు చేతులు జోడించబోతున్నారని చెప్పుకోవచ్చు. అలా క్షమాపణ చెప్పబోతున్నారనమాట. శని భగవానుడు అలాగే మీ కులదేవత యొక్క అనుగ్రహం మీకు రేపటి రోజున మీ రాశిపై చాలా ఎక్కువగా ఉంటుందండి. రేపటి రోజున మీ యొక్క కులదైవం యొక్క నామాన్ని తప్పకుండా స్మరించుకోండి. అలాగే ప్రతి పనిని కూడా జాగ్రత్తగా రేపటి రోజున ఆలోచించి సానుకూలమైనటువంటి భావనతో ఉండండి. ఇక అదృష్టం అనేది మీకు తప్పకుండా రేపటి రోజున స్టార్ట్ అవ్వబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీ జీవితంలో ఇప్పుడు రాబోతున్నటువంటి రోజులు మార్పులు కూడా చాలా సాధారణమైనటువంటి మార్పు కూడా కాదనమాట. మొత్తం అఖండమైన అదృష్టాన్ని ఒక కొత్త దిశలో మలుపు తిప్పేటువంటి అద్భుతమైనటువంటి మలుపు అయితే మీ జీవితంలో కలగబోతుంది. ఈ మార్పుతో పాటు కొన్ని విషయాలపై కూడా మీరు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను వహించే తీరాలన్నమాట. అలాగే మీ చుట్టూ ఉన్నటువంటి మీరు మీ పురోగతిని లోపల తలుచుకొని అసూయపడుతూ ఉన్నారు. కాబట్టి అటువంటి వ్యక్తుల పైకి మీ పట్ల చాలా శ్రద్ధ చూపించబోతున్నారు. కానీ వాస్తవానికి వారి మీ మార్గంలో అతిపెద్ద అడ్డంకి అని చెప్పుకోవచ్చండి. అంటే ఎప్పుడైనా కానీ మీ జీవితంలో మిమ్మల్ని మధురమైనటువంటి మాటలతో ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటే వారి ప్రవర్తనలో కుట్ర కనిపిస్తే మీరు తప్పకుండా జాగ్రత్త వహించండి. ఇప్పుడు మీరు ప్రతి సంబంధాన్ని కూడా అప్రమత్తంగా చూసి మీ యొక్క హృదయం మాట వినకుండా వివేకం మాట వినాల్సినటువంటి సమయం వచ్చింది. కాబట్టి వివేకంతో ఆలోచించి ఏదైనా కానీ పని చేయండి. ఇక మరొక విషయం పట్ల కూడా మీరు రేపటి రోజున శ్రద్ధగా ఉండాలండి. ఎందుకంటే రాబోయేటువంటి ఈ రోజుల్లో కూడా కొన్ని రోజుల్లో ఒక మహిళ అనేవారు మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారు. ఆమె మీకు ఇబ్బంది కలిగించవచ్చు. అంటే మీకు ఏదైనా అతిగా సన్నిహితంగా ఉంటే జాగ్రత్త వహించండి. అనవసరమైనటువంటి సంబంధాలు కానీ కలయికలకు కానీ దూరంగా ఉండాలన్నమాట. ఎందుకంటే ఈ రాశి వారికి కుటుంబ గౌరవం మానసిక ప్రశాంతతను ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి రేపటి రోజున భంగం కలిగించడానికి చేయవచ్చు. లేదంటే జాగ్రత్తల పాటుగా మీరు జీవితంలో తప్పకుండా విషయాలు కొంతమంది వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండడం వల్ల చాలా మంచిది. అలాగే చాలా కాలంగా ఏదైనా పనిని ప్రారంభించాలని ప్రణాళిక వేసుకొని ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి కారణంతో ఆగిపోతూ ఉన్నటువంటి పనులైతే కూడా రేపటి రోజున తప్పకుండా తొలగిపోవడం మీ కళ్ళారా మీరు చూస్తారు. ఇక మీ ప్రణాళికలు ఇప్పుడు ఆచరణలో వస్తాయండి. వ్యాపారంలో కూడా రేపటి రోజున అకస్మాత్తుగా మీకు పురోగతి కనిపిస్తుంది.
ఉద్యోగస్తులు ఉన్నారు కదండి, రేపటి రోజున మీకు పురోగతి ద్వారా మంచి ద్వారాలు తెరుచుకున్నట్లే అర్థమండి. ఈ అద్భుతమైనటువంటి మార్పు కూడా మీ కృషికి దక్కినటువంటి యొక్క ఫలితం అయితే కావచ్చు. ఆకలితో ఉండేటువంటి ఏ జీవికైనా సేవ చేయడం ద్వారా శని భగవానుడి యొక్క ప్రత్యేకమైనటువంటి అనుగ్రహం అనేది మీకు తప్పకుండా లభిస్తుంది. ఈ చిన్న పని కనుక మీ జీవితంలో రేపటి రోజున మీరు చేసి చూడండి. మీకు వచ్చేటువంటి అడ్డంకులు ఒక్క రోజుగా తొలగిపోయినా కూడా మీకు ముందు ముందు రోజుల్లో మీకు బాగా పనికొస్తుంది. అలాగే వీరి పక్షాన ఇంతవరకు కూడా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఏంటంటే, ఒక్కసారి మీకు కలిగినటువంటి అదృష్టాన్ని ఆశ్చర్యంతో మీ పక్కన చేరబోతున్నారు కొంతమంది వ్యక్తులు. ఇక మీ శత్రువుల పట్ల కూడా మీరు జాగ్రత్త ఉండాలండి. తరచుగా మీ సన్నిహితులుగా కనిపించేటువంటి పెద్ద ద్రోహాన్ని చేయబోతున్నారు కాబట్టి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి. మీ వ్యక్తిగత విషయాలను మీ వరకే పరిమితం చేసుకోండి. అలాగే మానసికమైనటువంటి ప్రశాంతత, కుటుంబ సమతుల్యతను పాటు చేసుకోగలిగితే బయట సంబంధాలకు కొంచెం దూరంగా వ్యవహరించడం మంచిది. అలాగే మీ జీవిత దిశను నిర్ణయించుకోవడం తప్పనిసరిగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీకు తప్పకుండా కలగబోతుందండి. కానీ రేపటి రోజున మీరు కొత్త అవకాశాలు, సామాజికమైనటువంటి గౌరవం, అద్భుతమైనటువంటి మీ జీవితంలో మార్పులు ఇవన్నీ కూడా రేపటి రోజున కలగడం అనేది చూస్తారు. జీవితంలో మిమ్మల్ని నిర్లక్ష్యం చేసిన వారు కూడా ఇప్పుడు మీ ముందు తల వంచి నిలబడబోతున్నారండి. కాబట్టి మీరు సమాజంలో ఒక ఆదర్శంగా గుర్తించబడబోతున్నారనమాట. కాబట్టి రేపటి రోజున అన్ని విధాలుగా సిద్ధంగా ఉండండి. మిమ్మల్ని మార్చేటువంటి రోజుగా రేపటి రోజున చెప్పుకోవచ్చండి. అలాగే మిమ్మల్ని ఏంటో నిరూపించుకోవడానికి, జీవితంలో అతిపెద్ద పరీక్షలు ఉత్తీర్ణత సాధించడానికి, భగవంతుడి దయతో విజయ శిఖరాలను అధిరోహించడానికి సమయం అనేది ఆసనమైనట్టే మీరు భావించండి. కాబట్టి మీరు ప్రతి ఒక్క విషయంలో కూడా భగవంతుడిపై నమ్మకాన్ని ఉంచండి. అలాగే విశ్వాసాన్ని కూడా తప్పకుండా కొనసాగిస్తూ ఉండండి. అప్పుడు మీ జీవితం ఇంకా అద్భుతంగా ఒక మంచి మలుపు అనేది తప్పకుండా తిరుగుతుంది. ఇక్కడి నుండి రేపటి నుంచి మీరు మంచి జీవితమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి జీవితంగా మారబోతుందని చెప్పుకోవాలి. కాబట్టి మీరు తప్పకుండా రేపటి రోజున చేయవలసినటువంటి పనులు అయితే గుర్తుపెట్టుకోండి. చాలా అరుదైనటువంటి రోజుగా రేపటి రోజున చెప్పుకోవచ్చు. నిజమైనటువంటి మార్గంలో నడిచే వారికి ఎప్పుడైనా కానీ, ఎంత లేట్ అయినా కానీ మంచి జీవితమే వస్తుందని రేపటి రోజున నిదర్శనంగా చెప్పుకోవచ్చండి. మీ నిజాయితీని, ఓర్పు, భక్తి ఇవన్నీ కూడా మీకు భగవంతుడు ఇచ్చినటువంటి అనుగ్రహం. కాబట్టి సుఖంగా, సంపదలతో, విజయంతో మీ జీవితం అనేది చాలా సంతోషంగా రేపటి రోజున గడపబోతున్నారు. ఇక అలాగే రేపటి రోజున మీకు ఉన్నటువంటి అన్ని పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ కూడా కుటుంబానికి చాలా ప్రాధాన్యత ఇస్తారండి. సానుకూలమైనటువంటి దృక్పథంతో రేపటి రోజున పిల్లలతో, పెద్దలతో అందరితో కూడా చాలా సంతోషంగా మెలగబోతున్నారు. అలాగే మిత్రులతో కూడా చాలా సమయాన్ని గడుపుతారండి. ఇక అలాగే బయటకు వెళ్తారు, చక్కగా పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటారు. అలాగే దేవాలయాలకు వెళ్తారు. దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడికైనా కానీ కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా పార్కు వెళ్ళడం ఇటువంటివన్నీ చేయడానికి ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారనమాట. మీ జీవిత భాగస్వామికి మీకున్నటువంటి ఎడబాటు ఏ విషయంలోనూ కూడా మీ ఇద్దరి మధ్య కొంచెం చాలా రోజుల నుంచి ఏదైనా విషయంలో చిన్న చిన్న పొరపాట్లు, అలాగే మాట పెరిగి మీ ఇద్దరి మధ్య కొంచెం గొడవకు దారితీసినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో రేపటి రోజున ఒకరినొకరు అర్థం చేసుకొని మీ బంధం అనేది నిలబడబోతుందని చెప్పుకోవాలి. అలాగే మీ పట్ల వారి పట్ల మీపై మరింత ఎక్కువగా ప్రేమ, గౌరవం రెట్టింపు అవ్వబోతున్నాయండి. అలాగే రేపటి రోజున ప్రత్యేకంగా సాయంత్రం సమయం లక్ష్మీదేవి యొక్క ప్రత్యేకమైనటువంటి అనుగ్రహాన్ని తప్పకుండా మీరు పొందే తీరాలి. కాబట్టి ఆవు నేతితో లక్ష్మీదేవి ముందు దీపారాధన చేసుకోండి. అలాగే తూర్పు దిశగా దీపం వెలిగించి శ్రీ బీజ మంత్రాన్ని 7 సార్లు జపిస్తే కనుక ఒక అర్థమైనటువంటి మంచి జీవితం అనేది మీకు తప్పకుండా ఊహించినటువంటి ధన సమస్యలు ఏదైనా ఉంటే ధన సమస్యలు తొలగిపోయి ఊహించినటువంటి ధనం అనేది మీకు తప్పకుండా కలుగుతుంది. అలాగే భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా, ఆయన దయ ఒక్కసారిగా కాకపోయినా మనకు ఏదో ఒక పనిలో అయితే తప్పకుండా మనకు ఏదైనా మంచి లాభం అయితే కలిగేలాగా ఉంటుందన్నమాట. అలాగే ఇదంతా కూడా అయిపోయిందని చెప్పి అనుకోకండి. ఎందుకంటే ఇప్పుడు తప్పకుండా మీ జీవితం అనేది ఒక ప్రారంభం అని చెప్పుకోవచ్చు. మనకు ప్రతిరోజు కూడా ఇలా అనుకుంటూ ఉండాలండి. ఈ రోజుకు ఇప్పుడు, ఈ క్షణం ఇప్పుడు మనం శాశ్వతం, తర్వాత మరి నిమిషంలో ఏమవుతుందో కూడా మనం చెప్పలేం. కాబట్టి ఆత్మవిశ్వాసంతో చక్కగా ఉండండి. ఆరోగ్యపరంగా కూడా చాలా సానుకూలంగా రేపటి రోజున ఉంటుంది. మానసిక ఒత్తిడి అనేది ఉండదు, ఆందోళన తొలగిపోతుంది. రేపటి రోజున మీరు మంచిగా గడపబోతున్నారండి. మీ జీవితాన్ని మీరు చాలా తక్కువగా అంచనా వేసుకున్నటువంటి ఏదైనా మాకు ఇలా జరిగితే మాకు ఏముందిలే, మాదే ముందులే అన్నట్లుగా మీకు అనిపించినట్లయితే ఇన్ని రోజుల నుండి మీ జీవితాన్ని మీరు తక్కువగా అంచనా వేసుకున్న వారవుతారు. కాబట్టి ఇక నుండి మీ జీవితం అనేది ఎలా ఉంటుందంటే, నిజంగా అరే మాకేనా ఇంత మంచి జీవితాన్ని భగవంతుడు ప్రసాదించాడు అనేటువంటి ఆశ్చర్యకరమైనటువంటి మాటలు మీ నోటి నుండి తప్పకుండా బయటకు వస్తాయని. కాబట్టి రేపటి రోజున చాలా ప్రశాంతంగా, అద్భుతంగా గడపబోతున్నారండి. అలాగే రేపటి రోజున మీకు ఇంకా ఎవరైనా కానీ చాలా రోజుల నుండి గొడవలు పడినటువంటి వ్యక్తులు కానీ, ఇటువంటి వ్యక్తులు ఉంటారు కదా, ఎదురు పడవచ్చండి. వారితో కూడా మరలా తిరిగి గొడవలు పడకుండా ఏవైనా కూడా మాట చక్కగా మాట్లాడుకొని ఏదైనా ఆస్తిపాస్తుల విషయంలో కావచ్చు, భూముల విషయంలో కావచ్చు, ఇటువంటి గొడవలు కనుక ఉంటే సర్దుమణిగే విధంగా చేసుకొని మీ ఆస్తిపాస్తులు మీకు కలిగే విధంగా ఏదైనా చక్కగా వారితో మాట కలుపుకొని మీకు వచ్చేటువంటి ఆస్తిని చాకచక్యంగా తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. ఇలా మీ జీవితాన్ని రేపటి రోజున తప్పకుండా సంతోషంగా గడుపుతారండి. మీకు ఆర్థిక పరంగా, అప్పుల బాధ పరంగా ఇంకా రేపటి రోజున
మానసిక పరంగా అంటే ఎటువంటి ఇబ్బందులు అనేవి మీకు రేపటి రోజున కలగవండి. చాలా చక్కగా మీ జీవితాన్ని రేపటి రోజున మీరు గడుపుతారనమాట. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి మంచి జీవితం అనేది మీకు తప్పకుండా రేపటి రోజున మాకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది అనేటువంటి ఒక భావన మీలో తప్పకుండా కలుగుతుందనమాట. అన్ని విధాలుగా అనుకూలంగా ఉండి జీవితంలో చాలా చక్కగా ఆనందంగా మీ జీవితాన్ని మీరు గడుపుతారండి. తప్పకుండా మిమ్మల్ని క్షమించమని కొంతమంది వ్యక్తులు మీ కాళ్ళ దగ్గరకు వచ్చి క్షమాపణలు కూడా అడుగుతారనమాట. మేము చేసిన తప్పు, మా వల్ల మీరు బాధపడ్డారని చెప్పి వారే మీ ముందు వచ్చి తప్పకుండా క్షమించమని వేడుకుంటారు. అలాంటి వ్యక్తులు మీకు రేపటి రోజున తప్పకుండా తారసపడతారు. చూశారు కదండి, ఈ యొక్క సింహరాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటున్నానండి. తప్పకుండా మీకు వీడియో నచ్చితే ఇంకొంతమంది సింహరాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.